గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు స్మార్ట్ క్లాస్ రూమ్. 4వ రోజు ఆన్లైన్ తరగతులకు స్వాగతం, సుస్వాగతం. గత 3 రోజులలో మొదటి రోజు పేపర్ 2 సమాచార నైపుణ్యాలను గురించి, రెండవ రోజు పేపర్ 1 సమాచార నైపుణ్యాలను గురించి, మూడవ రోజు పేపర్ 2 పఠ నైపుణ్యాలను గురించి మనం విశ్లేషణ చేసుకున్నాం. వాటి గురించి వివరించుకోవడం జరిగింది, వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు 4వ రోజు పేపర్ 1 పఠ నైపుణ్యాలకు సంబంధించిన వివిధ భావనలు, వివిధ నైపుణ్యాలను గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా గత 3 క్లాసులను ఎవరైనా వినకపోయినట్లయితే ఆయా లింక్స్ ద్వారా మీరు క్లిక్ చేసి ఆయా తరగతులను కూడా మరి వింటారని కోరుకుంటూ, ఆయా తరగతులను మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటూ, 4వ రోజు ఆన్లైన్ తరగతికి మనం స్వాగతం మరొకసారిగా పలుకుతూ పేపర్ 1 పఠ నైపుణ్యాలకు సంబంధించిన వివిధ భావనల గురించి తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా పేపర్ 1కి సంబంధించి పఠ నైపుణ్యాలకు సంబంధించి మనకి ప్రధానంగా పఠ నైపుణ్యాలకు సంబంధించి పఠ గుర్తింపు, పటాన్ని చదవడము, రెండు భావనలను కూడా మన రెండు నైపుణ్యాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 పఠ గుర్తింపుకు సంబంధించి ప్రధానంగా మనకి 4 మార్కులు రావడం జరుగుతుంది, 4 పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 పాయింట్లలో ఒక పాయింట్ ఏమో ప్రధానంగా భారతదేశ భౌగోళిక స్వరూపాలపైన రావడం జరుగుతుంది. ఏవైతే మనకి భారతదేశ భౌగోళిక స్వరూపాలు అయిన హిమాలయాలు, గంగా సింధు మైదానము, ద్వీపకల్ప పీఠభూమి, అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే తీర మైదానాలు, తారు ఎడారి, అదేవిధంగా దీవులు, ఈ విధంగా భౌగోళిక స్వరూపాలపైన ఒక పాయింట్ రావడం జరుగుతుంది. ఇక రెండో పాయింట్ వచ్చేసరికి మనకి ప్రధానంగా ముఖ్యమైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై రావడం జరుగుతుంది. ఇక మూడో పాయింట్ ముఖ్యమైన నగరాలు, ముఖ్యమైన ప్రాంతాలపైన రావడం జరుగుతుంది. 4వ పాయింట్ వచ్చేసరికి ముఖ్యమైన నదులపైన రావడం జరుగుతుంది. ఈ విధంగా 4 మ్యాపింగ్ పాయింట్స్ కూడా ఏంటంటే 4 అంశాల మీద మనకి ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ 4 అంశాలను కూడా మనం క్షుణ్ణంగా మనం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే పేపర్ 1కి సంబంధించి మనకున్న 12 లెసన్లలో కూడా సుమారుగా మనకి ఒక 6 నుంచి 8 పటాలను చదవడానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉండడం జరిగింది. వాటిని కూడా మనం విశ్లేషణ చేసుకుందాం. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. పట గుర్తింపుకు సంబంధించి 4 అంశాలపైన మనకి ప్రశ్నలు రావడం జరుగుతుంది అని చెప్పుకున్నాం. మొదటిది ఏంటంటే భౌగోళిక స్వరూపాలు. భౌగోళిక స్వరూపాలంతా కూడా మనకి మొదటి పాఠానికి సంబంధించింది. ఇది చాలా పెద్ద టాపిక్ కావున దీనికి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ను కూడా ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న క్లాస్ యొక్క లింకుకు దిగువన ఏంటంటే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో పైన కూడా మీరు క్లిక్ చేసి దానికి సంబంధించి భౌగోళిక స్వరూపాలకు సంబంధించిన ముఖ్యమైన పట గుర్తింపు భావనల గురించి మీరు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అనేది ఉంది. ఈ వీడియోలో మనం ప్రధానంగా ఈ క్లాసులో మనం ప్రధానంగా భౌగోళిక స్వరూపాలను నేను టచ్ చేయను, ఎందుకంటే అది ఒక ప్రత్యేకంగా ఒక 40 నిమిషాలు వీడియో చేయడం జరిగింది. దాన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకు. ఈ వీడియోలో మనం ప్రధానంగా ఈ క్లాసులో మనకు ప్రధానంగా ఏంటంటే ముఖ్యమైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ముఖ్యమైన నగరాలు, అదేవిధంగా ముఖ్యమైన ప్రదేశాలు, చివరిగా ఏంటంటే ముఖ్యమైన నదులను ప్రధానంగా ఏ విధంగా మనం భారతదేశ పటంలో ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా మనం గుర్తించడానికి అవకాశం ఉందో మనం తెలుసుకుంటూ, అదేవిధంగా ఈ 12 పాఠాలలో వచ్చే వివిధ పటాలను ఏ విధంగా చదివి ఆయా ఆ పటాలపైన వచ్చిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు రాయాలో కూడా మనం తెలుసుకుందాం. ఓకే, ముందుగా ముఖ్యమైన రాష్ట్రాలను ఐడెంటిఫై చేయడం అనేది ముందుగా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ ముఖ్యమైన రాష్ట్రాలను కూడా ఇండైరెక్ట్గా మనకి ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. ఇండైరెక్ట్గా ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందో మనం తెలుసుకుంటూ వాటిని ఐడెంటిఫై చేద్దాం. ఎందుకంటే మనకు డైరెక్ట్గా ఎలాగా రాష్ట్రం ఇస్తే ఆటోమేటిక్గా మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం, అది ఎక్కడుందో మనకు తెలుసు. కాకపోతే ఇండైరెక్ట్గా ఇచ్చేటప్పుడు మనం ఆ ఇండైరెక్ట్గా ఇచ్చే ప్రశ్నకు మనం ఏ విధంగా సమాధానం రాయాలో మనం ప్రధానంగా తెలుసుకుందాం. ఒకటి, సూర్యోదయము మొదటగా జరుగు రాష్ట్రం. సూర్యోదయం మొదటగా జరుగు రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఏదైతే మనకి తూర్పున ఉందో అదే మనకి సూర్యోదయము మొదటగా అగు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. తర్వాత సూర్యోదయము చివరగా అగు రాష్ట్రము. చిట్ట చివరగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది అంటే పశ్చిమాన ఉండే చిట్ట చివరగా ఉండే రాష్ట్రం ఏది అంటే గుజరాత్. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం గుజరాత్ని. తర్వాత 3 సముద్రాల కలయిక గల రాష్ట్రం. మనకి దక్షిణాన ఉంటుంది ఆ రాష్ట్రము. 3 సముద్రాలు అంటే
తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా సముద్రము, అదేవిధంగా దక్షిణాన హిందూ మహాసముద్రము, 3 సముద్రాల కలయిక గల రాష్ట్రము అయితే మనం తమిళనాడు అని రాయాలి. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 3 సముద్రాల కలయిక గల రాష్ట్రము అంటే తమిళనాడు అని రాస్తాము. 3 సముద్రాల కలయిక గల ప్రదేశము అంటే కన్యాకుమారి అని రాస్తాం. సో అక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మనం రాయాలి. తర్వాత విద్యా విప్లవము సంభవించిన రాష్ట్రం. సో విద్య పరంగా చాలా బాగా ఒకేసారి అభివృద్ధి సాధించిన ఒక రాష్ట్రం మనకి ప్రధానంగా 2వ పాఠంలో ఇవ్వడం జరిగింది. అభివృద్ధి భావనలో భాగంగా అదే మనకి హిమాచల్ ప్రదేశ్. సో ఈ విధంగా మనం హిమాచల్ ప్రదేశ్ని ఐడెంటిఫై చేస్తాం. ఓకే, తర్వాతది అత్యధిక జనాభా గల రాష్ట్రము ఏమిటి? ఉత్తరప్రదేశ్. సో ఈ విధంగా మనం ఉత్తరప్రదేశ్ని ఐడెంటిఫై చేయాలి. సో డియర్ స్టూడెంట్స్, మీకు వీలైతే ఒక ఇండియా మ్యాప్, ఖాళీ మ్యాప్ను తీసుకుని మీరు కూడా వెంటనే దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో దానివలన మరొకసారి మీరు చదవలసిన అవసరం ఉండదు, మరొకసారి ప్రాక్టీస్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. టైం వేస్ట్ అవ్వకుండా మీరు ఈ క్లాస్ వింటూనే ఆయా మ్యాప్లో ఇచ్చిన పాయింట్లను ఇక్కడ పాయింట్ చేయకముందే మీరు ఐడెంటిఫై చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, తర్వాత అత్యల్ప జనాభా గల రాష్ట్రం సిక్కిం. చూడండి డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఆ పాయింట్ నెంబర్ వేస్తున్నాము, దాని యొక్క ఆన్సర్ కూడా రాస్తున్నాము, ఆ పాయింట్ కూడా చేస్తున్నాం. ఆ విధంగా మనం ఆ స్టెప్స్ని ఫాలో అవుతూ ఖచ్చితంగా అదే విధంగా మనం ఐడెంటిఫై చేసినట్లయితే, మ్యాప్ పాయింటింగ్ చేసినట్లయితే మనకి 100% మార్కులు కూడా మనకి రావడం జరుగుతుంది. తర్వాత అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం. సో బీహార్. ఇది అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం. తర్వాత అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం హిమాలయ రాష్ట్రం. అది ఏమిటి? అరుణాచల్ ప్రదేశ్. ఇదివరకు మనం ఐడెంటిఫై చేసాం. సూర్యోదయం ముందుగాగు మొట్టమొదటగు రాష్ట్రం కూడా అరుణాచల్ ప్రదేశే. తర్వాత లింగ నిష్పత్తి అధికంగా గల రాష్ట్రం. సో ప్రతి 1000 మంది పురుషులకు కూడా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉండే రాష్ట్రము కేరళ. ఇది మనకి లింగ నిష్పత్తి అధికముగా గల రాష్ట్రము కేరళ. తర్వాత లింగ నిష్పత్తి తక్కువగా గల రాష్ట్రం అంటే ప్రతి 1000 మంది పురుషులకు కూడా తక్కువగా స్త్రీల సంఖ్య కలిగిన రాష్ట్రం ఏది అంటే హర్యానా. సో ఇది హర్యానా. ఓకే, తర్వాత థార్ ఎడారి ప్రధానంగా విస్తరించి ఉన్న రాష్ట్రం. థార్ ఎడారి ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది ఎక్కువగా అంటే రాజస్థాన్. ఇది రాజస్థాన్. తర్వాత కెనరా తీరము గల రాష్ట్రం. యాక్చువల్గా మీకు మొదటి పాఠంకి సంబంధించి అన్ని రాష్ట్రాల తీర ప్రాంతాలు అంటే మనకి ఏదైతే మనకి 9 రాష్ట్రాలు తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి, ఆ 9 రాష్ట్రాలకు సంబంధించిన మొత్తము తీరాలు, అదేవిధంగా ఆయా రాష్ట్రాలను కూడా మనకి ఐడెంటిఫై చేయడం అనేది అక్కడ చెప్పడం జరిగింది. అయితే అన్ని రాష్ట్రాలు కూడా కవర్ అవ్వాలనే ఉద్దేశం మీద ప్రధానంగా కొన్ని రాష్ట్రాల యొక్క తీరాలను ఇక్కడ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో కెనరా తీరం గల రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి కర్ణాటకను. తర్వాత మలబార్ తీరం గల రాష్ట్రం కేరళ. ఇదివరకే మనం ఐడెంటిఫై చేసాం. తర్వాత సర్కార్ తీరం గల రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఇది సర్కార్ తీరం గల రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. తర్వాత ఉత్కల్ తీరం గల రాష్ట్రము ఒడిస్సా. ఇది ఒడిస్సా. తర్వాత విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రం. ఇదివరకు మనము జనాభా పరంగా పెద్ద రాష్ట్రము, జనాభా పరంగా చిన్న రాష్ట్రాన్ని మనం గుర్తించాం. విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రము రాజస్థాన్. ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసాం. థార్ ఎడారి ప్రధానంగా విస్తరించి ఉన్న రాష్ట్రము కూడా రాజస్థాన్. తర్వాత విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రము గోవా. సో మనం గోవాను ఐడెంటిఫై చేసేటప్పుడు సింపుల్గా ఏంటంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ముఖ్యమైన పాయింట్. సో దీనికి ప్యారలల్గా ఇలా ఐడెంటిఫై చేస్తే చాలు, గోవా. తర్వాత హివారే బజార్ గల రాష్ట్రము మహారాష్ట్ర. ఇది మహారాష్ట్ర. తర్వాత
జలసింధు గల రాష్ట్రము. జలసింధు అనే గ్రామము అనేది ప్రధానంగా సర్దార్ సరోవర్ డ్యామ్కు వ్యతిరేకముగా, నిర్మాణానికి వ్యతిరేకముగా బావా మహాలియా ఆధ్వర్యంలో ప్రధానంగా ఉద్యమంలో పాల్గొన్న ఒక ప్రాంతము ఏదంటే, ఒక గ్రామము ఏది అంటే జలసింధు. ఈ జలసింధు అనే గ్రామము ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఎస్, మధ్యప్రదేశ్. ఇది మధ్యప్రదేశ్. తర్వాత నోనడంగా గల రాష్ట్రము. నోనడంగా అనే ప్రాంతము యాక్చువల్గా భారతదేశముపై శీతోష్ణ స్థితి మార్పుల యొక్క ప్రభావంలో భాగంగా మనకి నోనడంగా అనే ప్రాంతం మనకు కనిపిస్తుంది 4వ పాఠంలో. ఈ నోనడంగా అనే ప్రాంతము ఏ రాష్ట్రంలో ఉంది అంటే పశ్చిమ బెంగాల్. ఇది పశ్చిమ బెంగాల్. తర్వాత ముస్సోరీ, నైనిటాల్ వేసవి విడిది స్థావరాలు గల రాష్ట్రం. యాక్చువల్గా ముస్సోరీ, నైనిటాల్, అదేవిధంగా రాణికేట్, డెహ్రాడూన్ ఇవన్నీ కూడా మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఉత్తరాంచల్ లేదా ఉత్తరాఖండ్. ఇది ఉత్తరాంచల్ లేదా ఉత్తరాఖండ్. తర్వాత చోటా నాగపూర్ పీఠభూమి ప్రధానంగా విస్తరించి ఉన్న రాష్ట్రం. సో మనకి తెలుసు, భారతదేశంలో ఎక్కువ ఖనిజ వనరులు కలిగిన పీఠభూమి ఏది అంటే చోటా నాగపూర్ పీఠభూమి. ఇది ఏ రాష్ట్రంలో ప్రధానంగా విస్తరించి ఉన్నది అంటే ఎస్, జార్ఖండ్. ఇది జార్ఖండ్, బీహార్కి దిగువన మనకు రావడం జరుగుతుంది. తర్వాత 5 నదుల కలయిక గల రాష్ట్రం. అందుకని దాన్ని పంజాబ్ అన్నారు. పంజ్ అంటే 5. సో ఆ పంచ్ అంటే 5, మనకి 5 నదులు కలయిక గల రాష్ట్రం ఏది అంటే ఎస్, పంజాబ్. ఇది పంజాబ్. తర్వాత మణిపూర్. యాక్చువల్లీ మనకి మేరా ఫైబీ ఉద్యమము అనేది ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరిగింది. ఇది యాక్చువల్గా పేపర్ 2కి సంబంధించింది అయినప్పటికీ కూడా మణిపూర్ అనేది మనకు భారతదేశ పటంలో మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది కనుక మణిపూర్ అనే రాష్ట్రాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఒక విధంగా చెప్పాలనుకుంటే మేరా ఫైబీ ఉద్యమం జరిగిన రాష్ట్రం ఏది అని అడగొచ్చు. కాకపోతే మనకి పేపర్ 1కి సంబంధించి కనుక డైరెక్ట్గా ఇచ్చే అవకాశం ఉంది మణిపూర్. సో ఇది మణిపూర్. తర్వాత అస్సోం. ఇది కూడా మనకి పేపర్ 2లో మనకి ప్రధానంగా ప్రత్యేక ప్రాంత ఉద్యమాలలో భాగంగా మనకి అస్సోం అనేది కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేద్దాం, అస్సోం. తర్వాత ఇంకొక ముఖ్యమైన రాష్ట్రము మేఘాలయ. సో ఇది మేఘాలయ. మాక్డోక్ డింపెప్ లోయ అనేది కూడా ఈ రాష్ట్రంలోనే మనకు కనిపిస్తుంది. సో ఇది మీకు మొదటి పాఠంలో కూడా మనకి ఆ వీడియోలో కూడా మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. మరొకసారి ఇక్కడ కూడా మనం ఐడెంటిఫై చేసాం. ఇంతవరకు మనం ముఖ్యమైన రాష్ట్రాలను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇండైరెక్ట్గా ఆయా రాష్ట్రాలపైన ఏ విధంగా మనకి పాయింట్స్ ఇచ్చే అవకాశం ఉందో మనం చూడడం జరిగింది. సో ఇవి మీకు కేవలం మ్యాప్ పాయింటింగ్ విషయంలోనే కాదు, మనకి 1 మార్కు 2 మార్కుల ప్రశ్నల విషయంలో కూడా మనకి ఈ నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇంతవరకు మనం ముఖ్యమైన రాష్ట్రాలను మనం గుర్తించడం జరిగింది భారతదేశ పటంలో. భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అందులో ఆ 28 రాష్ట్రాలలో కూడా ముఖ్యమైన రాష్ట్రాలను మనం గుర్తించడం జరిగింది ఇంతవరకు. ఇప్పుడు 8 కేంద్రపాలిత ప్రాంతాలను, అదేవిధంగా ఆ కేంద్రపాలిత ప్రాంతాలపై ఇండైరెక్ట్గా మనకి ఏ విధంగా మనకి మ్యాప్ పాయింటింగ్ వచ్చే అవకాశం ఉందో ఒకసారిగా చూద్దాం. ఎస్, విస్తీర్ణ పరంగా పెద్ద కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం ఏర్పడడానికి ముందు విస్తీర్ణ పరంగా పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే ఎస్, అండమాన్ నికోబార్ దీవులు. కానీ ప్రస్తుతము అంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం ఏర్పడిన తర్వాత విస్తీర్ణ పరంగా పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే జమ్మూ కాశ్మీర్. ఇది జమ్మూ కాశ్మీర్. తర్వాత విస్తీర్ణ పరంగా జనాభా పరంగా చిన్న కేంద్రపాలిత ప్రాంతము. విస్తీర్ణ పరంగా కూడా చిన్న కేంద్రపాలిత ప్రాంతం అదే, అదేవిధంగా జనాభా పరంగా కూడా చిన్న కేంద్రపాలిత ప్రాంతం కూడా అదే. అదేవిధంగా ప్రవాల భిత్తిక దీవులు అన్న ఆ కేంద్రపాలిత ప్రాంతాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఏమిటి అంటే ఎస్, లక్షద్వీపులు. అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీపులు, ఇవి లక్షద్వీపులు. తర్వాత ఎస్, అత్యధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం.
అత్యధిక జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం. సో ఆల్రెడీ మనం అత్యల్ప జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతాన్ని మనం ఐడెంటిఫై చేసేసాం. అత్యధిక జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతము అన్న జాతీయ రాజధాని ప్రాంతం, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, ఎన్సిటి అంటాం దాన్ని. ఏది అంటే న్యూఢిల్లీ. ఇది మనకి న్యూఢిల్లీ, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ న్యూఢిల్లీ పైన మనకి ఇంకొక విధంగా కూడా మనకి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. భారతదేశంలో జనాభా పరంగా రెండవ పెద్ద నగరం ఏది? భారతదేశంలో జనాభా పరంగా మొదట పెద్ద నగరం ముంబై, ముంబై తర్వాత రెండవ పెద్ద నగరం ఏది అంటే న్యూఢిల్లీ. ఆ విధంగా కూడా మనకి దీని మీద ప్రశ్న వచ్చే అవకాశము అనేది ఉంది. సో భారతదేశంలో జనాభా పరంగా రెండవ పెద్ద నగరము అన్న, అత్యధిక జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతము అన్న, జాతీయ రాజధాని ప్రాంతము అన్న మనం ఈ న్యూఢిల్లీనే మనం ఐడెంటిఫై చేస్తాం. తర్వాత చూడండి లడఖ్. సో ఇటీవల కాలంలో ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతం ఇది లడఖ్. ఇది లడఖ్. సో ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏమిటి అంటే అది 1 జమ్మూ కాశ్మీర్, 2 లడఖ్. తర్వాత పుదుచ్చేరి. ఇది పుదుచ్చేరి. సో మనం పుదుచ్చేరిని మనం ఐడెంటిఫై చేయడానికి ఒక చిన్న సింబల్ మనకి ఉంది. ఏంటంటే ఒకసారి చూస్తే ఇక్కడ అర్ధచంద్రాకారం కనిపిస్తుంది. ఈ అర్ధచంద్రాకారం అంటే మన ఆంధ్రప్రదేశ్కి దిగువన అర్ధచంద్రాకారం కనిపిస్తుంది. దీనిలో పైనున్న ఈ అర్ధచంద్రాకారానికి పైన పాయింట్ ఏంటంటే చెన్నై, ఈ దిగువన ఉన్న పాయింటే పుదుచ్చేరి. తర్వాత చండీగఢ్. మనకి హర్యానా రాష్ట్రానికి, పంజాబ్ రాష్ట్రానికి కూడా ఉమ్మడి రాజధాని కూడా చండీగఢే. సో అది న్యూఢిల్లీకి పైన ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, చండీగఢ్. తర్వాత అగ్నిపర్వత ఉద్భవ దీవులు. ఎస్, ఏమిటి? అండమాన్ నికోబార్ దీవులు. ఇవి అండమాన్ నికోబార్ దీవులు. తర్వాత డయ్యూ డామన్ దాద్రా నగర్ హవేలీ. యాక్చువల్లీ ఇంతవరకు కూడా అంటే 2020 జనవరి 26 వరకు కూడా డయ్యూ డామన్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేవి, దాద్రా నగర్ హవేలీ వేరొక కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేవి. అయితే 2020 జనవరి 26న ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. సో దాన్ని మనం ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు, డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ. ఇవి ముఖ్యమైన కేంద్రపాలిత ప్రాంతాలపై వచ్చే పాయింట్స్ అనేవి ఈ విధంగా రావడం జరుగుతుంది. తర్వాత ముఖ్యమైన ప్రదేశాలు, ముఖ్యమైన నగరాలను మనం ఐడెంటిఫై చేయడం చూద్దాం. లేహ్. ప్రస్తుతం లడఖ్ యొక్క రాజధాని లేహ్. మనకి ప్రధానంగా 4వ పాఠంలో మనకి లేహ్కు సంబంధించి ఒక క్లైమోగ్రాఫ్ను కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది లేహ్, లడఖ్ యొక్క రాజధానిగా ఇప్పుడు ఉంది. తర్వాత కోల్కతా. సో పశ్చిమ బెంగాల్ యొక్క రాజధాని కోల్కతా. అంతేకాకుండా భారతదేశంలో జనాభా పరంగా 3వ పెద్ద నగరం. సో మనకి భారతదేశంలో 3 మహానగరాలు ఉన్నాయి. 1 ముంబై, 2 న్యూఢిల్లీ, 3 కోల్కతా. ఈ మూడింటిని కూడా మెగా సిటీస్ అంటాం మనం. ఓకే, 1 కోటి జనాభా కంటే ఎక్కువ కలిగిన నగరాలు ఇవి. వాటిని మనం మహానగరాలు అంటాం. సో కోల్కతా అనేది పశ్చిమ బెంగాల్ యొక్క రాజధాని కూడా. ఇది కోల్కతా. చాలా సులువుగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత అత్యధిక జనాభా గల నగరం. ఇప్పుడు మనం మాట్లాడాం అత్యధిక అంటే భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరం ఇది. రాష్ట్రము వేరు, నగరము వేరు. దాన్ని జాగ్రత్తగా మనం చదివేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో భారతదేశంలో అత్యధిక జనాభా గల నగరం ఏది అంటే ముంబై, మహారాష్ట్ర యొక్క రాజధాని. ఇది ముంబై. తర్వాత జైపూర్. జైపూర్కి సంబంధించి ఎడారి ప్రాంతం కనుక దీనిపైన కూడా మనకి ఒక క్లైమోగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఇది రాజస్థాన్లో ఉంది. ఇది జైపూర్. తర్వాత చెన్నై. దీనికి సంబంధించి కూడా మనకి క్లైమోగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇదివరకే మనం మాట్లాడుకున్నాం. చూడండి, ఇక్కడ ఉన్న ఏదైతే అర్ధచంద్రాకారం ఉందో ఈ అర్ధచంద్రాకారం పైన ఉన్న పాయింట్ ఏంటంటే చెన్నై,
దిగువన ఉన్న పాయింట్ ఏంటి? ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసాం, పుదుచ్చేరి. సో ఇప్పుడు మనం చెన్నైని ఐడెంటిఫై చేద్దాం. ఇది చెన్నై. ఇది తమిళనాడు యొక్క రాజధాని నగరం కూడా. తర్వాత ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గల నగరం. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గల నగరం ఏది? ఎస్, న్యూఢిల్లీ. ఆల్రెడీ దీన్ని మనం ఐడెంటిఫై చేసాం, మరొకసారి ఐడెంటిఫై చేద్దాం. న్యూఢిల్లీ. తర్వాత రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గల నగరం. ఎస్, హైదరాబాద్. తెలంగాణ యొక్క రాజధాని హైదరాబాద్. ఇది హైదరాబాద్. తర్వాత ఓకే, గుల్మర్గ్. గుల్మర్గ్ అనేది ఒక వేసవి విడిది స్థావరము. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. సో ఇది గుల్మర్గ్. తర్వాత బరంపురం, దాన్నే మనం బెర్హంపూర్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఒడిస్సాలో ఉండే ఒక నగరము. ఇది బెర్హంపూర్ లేదా బరంపురం. తర్వాత హివారే బజార్. ఆల్రెడీ సక్రమమైన హేతుబద్ధమైన నీటి వినియోగాన్ని అనుసరిస్తున్న ఒక ముఖ్యమైన ప్రాంతము హివారే బజార్. ఇది మహారాష్ట్రలో ఉంది అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో దాని యొక్క పాయింట్ ఎక్కడ ఉందో ఒకసారిగా చూద్దాం. ఇది హివారే బజార్. తర్వాత రాంపురం. మనకి 9వ పాఠంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక గ్రామాన్ని మనకి ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. ఈ రాంపురం అనేది పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఉత్తరప్రదేశ్లో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇది రాంపురం. తర్వాత జలసింధు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, మధ్యప్రదేశ్లోని ఒక గ్రామము. ప్రధానంగా ఈ జలసింధు అనేది ఏంటంటే సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకముగా ప్రధానంగా ఈ గ్రామం యొక్క ప్రజలు ఉద్యమించడం జరిగింది. సో ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది జలసింధు. తర్వాత ఇంతవరకు మనం ముఖ్యమైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అదేవిధంగా ముఖ్యమైన నగరాలు, ముఖ్యమైన ప్రాంతాలను మనం భారతదేశ పటంలో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో మనం ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన నదులను మనం భారతదేశ పటంలో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో తెలుసుకుందాం. భారతదేశానికి సంబంధించి భారతదేశంలో 2 రకాలైన నదీ వ్యవస్థలు కలవు. అంటే భారతదేశం మొత్తం మీద ఉన్న నదులను మనకి ప్రధానంగా 2 వర్గాలుగా విభజించడం జరిగింది. ఒకటి హిమాలయ నదీ వ్యవస్థలు. హిమాలయ నదీ వ్యవస్థల విషయానికి వచ్చేసరికి ప్రధానంగా మనకి 3 నదులు కనిపిస్తాయి. ఒకటి సింధు నది, 2 గంగా నది, 3 బ్రహ్మపుత్ర నది. మిగతావన్నీ కూడా ద్వీపకల్ప ప్రాంతంలో ప్రవహించే నదులు. వాటిని ద్వీపకల్ప నదులు అంటారు. వాటిని మనం ద్వీపకల్ప నదీ వ్యవస్థలు అంటారు. ఈ విధంగా మనం ఈ 2 రకాలైన నదీ వ్యవస్థలను కూడా మనం భారతదేశ పటంలో ఐడెంటిఫై చేద్దాం. ముందుగా హిమాలయ నదీ వ్యవస్థలు, ఆ నదులకు సంబంధించిన ముఖ్యమైన ఉపనదులను కూడా మనం ఐడెంటిఫై చేయడం చూద్దాం. చూడండి, ఇది సింధు నది యొక్క ఒక ఉపనది. ఏమిటి అంటే ఆ ఉపనది పేరు జేలాం. ఇది సింధు నది యొక్క ఉపనది. తర్వాత ఇది కూడా సింధు నది యొక్క మరొక ఉపనది చేనాబ్. ఇది చూడండి, ఇది కూడా సింధు నది యొక్క ఉపనదే. ఎస్, రావి. తర్వాత మరొక ఉపనది చూడండి, సింధు నది యొక్క మరొక ఉపనది ఇది బియాస్. తర్వాత మరొక ఉపనదిని చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఉపనది. ఎస్, సట్లజ్. చూడండి, సింధు నది యొక్క 5 ఉపనదులను మనం ఇక్కడ రాయడం జరిగింది. మనకి 1 మార్క్ క్వశ్చన్ కానీ 2 మార్క్ క్వశ్చన్ కానీ అడిగే అవకాశం కూడా ఉంది. సింధు నది యొక్క ఉపనదులను రాయండి. జేలాం, చేనాబ్, రావి, బియాస్, సట్లజ్. ఈ 5 కూడా సింధు నది యొక్క ఉపనదులు. ఇప్పుడు మనం సింధు నదిని ఐడెంటిఫై చేద్దాం. సో ఈ విధంగా మనకి భారతదేశం నుంచి పాకిస్తాన్ గుండా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది సింధు నది. సో సింధు నది అనేది మనం ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇదంతా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇదంతా కూడా మనం సింధు నదిగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, తర్వాత ఇంకొక ముఖ్యమైన నదీ వ్యవస్థ గంగా నదీ వ్యవస్థ. సో దానిలో ముందుగా
దాని యొక్క ఉపనదులను మనం చూద్దాం. ఇది గంగా నది యొక్క ఒక ఉపనది, ముఖ్యమైన ఉపనది. ఎస్, యమునా నది. ఈ యమునా నది తీరానే న్యూఢిల్లీ నగరం కూడా ఉంది. తర్వాత ఇది మరొక ముఖ్యమైన ఉపనది, రామ్ గంగా. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేస్తున్నవి గంగా నది యొక్క ముఖ్యమైన ఉపనదులు. చూడండి, ఇది శారదా నది. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఉపనది ఇది గాగ్రా నది. తర్వాత ఇంకొక ముఖ్యమైన గంగా నది యొక్క ఉపనది ఇది గోమతి. ఈ గోమతి నదీ తీరానే మనకి లక్నో నగరము అనేది నిర్మించబడింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఉపనది చూడండి, ఇది గండక్ నది. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఉపనది చూడండి, కోసీ నది. సో గంగా నది యొక్క ఉపనదుల్లో చాలా ముఖ్యమైన ఉపనది కోసీ నది. తర్వాత సో ఇంతవరకు కూడా మనకి ఉత్తరాన ఉన్న ఉపనదులను, గంగా నదికి ఉత్తరాన ఉన్న ఉపనదులను చూసాం. ఇప్పుడు దక్షిణాన ఉన్న ఉపనదులను చూస్తే ఇది చంబల్ నది. తర్వాత ఇదేమో బేత్వా నది. ఇది మనం తీసుకున్నట్లయితే కెన్. ఇవన్నీ కూడా గంగా నది యొక్క ఉపనదులే. ఇది సోన్. చూడండి, ఇప్పుడు మనం గంగా నదిని ఐడెంటిఫై చేస్తున్నాం. ఇది గంగా నది, చూసారా? ఇది గంగా నది. తర్వాత ఇప్పుడు మనం ఐడెంటిఫై చేస్తున్నది ఇది బ్రహ్మపుత్ర. చూడండి, బ్రహ్మపుత్ర. సో 3 హిమాలయ నదీ వ్యవస్థలను కూడా మనం ఇప్పుడు ఐడెంటిఫై చేసాం. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది చూడండి, ఆ 3 నదులను కూడా ఐడెంటిఫై చేయడం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ఉపనదుల పైన అంతగా మనకి ప్రశ్నించే అవకాశం ఉండకపోవచ్చు. మరొకసారి ఆ 3 నదులను కూడా మీకు మరొకసారి చెప్తాను. చూడండి ఒకసారి, ఇది సింధు నది. ఓకే, తర్వాత ఇది ఇలాగా తీసుకువెళ్తే ఇది గంగా నది. తర్వాత ఇది బ్రహ్మపుత్ర. ఈ 3 కూడా మనకి హిమాలయ నదీ వ్యవస్థలు. తర్వాత ఇప్పుడు ద్వీపకల్ప నదుల్లో ముఖ్యమైన నదులను కూడా ఐడెంటిఫై చేద్దాం. అంతకంటే ముందుగా మరికొన్ని ముఖ్యమైన నదులను చూద్దాం. చూడండి, ఇది దామోదర్ నది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మనకి ప్రవహిస్తుంది. చూడండి, ఇది తారు ఎడారిలో ప్రవహించే ముఖ్యమైన నది. ఇది లూని నది. డైరెక్ట్గా మనకి బిట్టు వచ్చే అవకాశం కూడా ఉంది. తారు ఎడారిలో ప్రవహిస్తున్న ఏకైక నది ఏది అంటే లూని నది. తర్వాత ఇది చూడండి, ఇక్కడ మనకి వరుసగా 4 నదులు వస్తాయి. ఇందులో మొదటిది మనం తీసుకున్నట్లయితే సబర్మతి నది, గుజరాత్లో మనకి ప్రధానంగా ప్రవహిస్తుంది. తర్వాత ఇది మహీ నది. చూడండి, ఇక్కడ మహీ నది. మహానది అంటే ఒడిస్సాలో మనం ఐడెంటిఫై చేయాలి. ఇది మహీ నది. ఓకే, గుజరాత్లో మనం ఐడెంటిఫై చేస్తాం ప్రధానంగా. తర్వాత ఇది నర్మదా నది. చూడండి, చాలా ఇంపార్టెంట్. నర్మదా నది ఇది 2 పర్వతాల మధ్య ఏర్పడిన పగుల లోయలో ప్రవహిస్తుంది. అందుకనే పగుల లోయలో ప్రవహిస్తున్న నది ఏది అన్నా మనం నర్మదా నదినే ఐడెంటిఫై చేస్తాము. సో వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ప్రవహిస్తున్న నది ఏది అంటే నర్మదా నది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇంకొక ముఖ్యమైన నది ఇది తపతీ నది. చూడండి, ఈ 2 నదులకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రధానంగా పశ్చిమానికి ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్న ముఖ్యమైన నదులు ఏవి అంటే నర్మదా నది, తపతీ నది. మిగతావన్నీ కూడా మ్యాక్సిమం తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. కానీ ఈ 2 నదులు ప్రధానంగా తీసుకున్నట్లయితే నర్మదా నది, తపతీ నది ద్వీపకల్ప నదుల్లో ముఖ్యమైన నదుల్లో ఈ 2 కూడా ఏంటంటే పశ్చిమానికి ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. సో కనుక పశ్చిమానికి ప్రవహించే నదులు ఏవి అంటే నర్మదా, తపతి. తర్వాత ఇక్కడ చూడండి, ఒడిస్సాలో ప్రవహించే ఒక ముఖ్యమైన నది ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, మహానది. ఇప్పుడు మరికొన్ని ముఖ్యమైన ద్వీపకల్ప నదులను ఐడెంటిఫై చేద్దాం.
చూడండి, ఈ నది ద్వీపకల్ప నదులలోనే అతి పెద్ద నది. ఇది చాలా జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేయాలి. ద్వీపకల్ప నదులలోనే అతి పెద్ద నది ఎస్ గోదావరి నది. డైరెక్ట్గా మనకి ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా మనకి ఎలా అడుగుతుంటాడు అంటే ద్వీపకల్ప నదులలో అతి పెద్ద నది ఏది అంటే గోదావరి నది. సో అదేవిధంగా తర్వాత ఇక్కడ చూడండి, ఇంకొక ముఖ్యమైన నదిని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఇది తుంగభద్ర. ఈ తుంగభద్ర నది ఏ నది యొక్క ఉపనది అంటే కృష్ణా నది యొక్క ఉపనది. ఇది కృష్ణా నది. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక 3 ఆకారంలో మనకి ఇలా కనిపిస్తుంది. ఈ 3 ఆకారంలో పైనున్న భాగంలో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేస్తే అది గోదావరి. అదేవిధంగా క్రింద ఉన్న భాగంలో ఈ విధంగా ఐడెంటిఫై చేస్తే అది కృష్ణానది. అదేవిధంగా కృష్ణానది యొక్క అతి పెద్ద ఉపనది ఏంటి అంటే తుంగభద్ర. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, తర్వాత చూడండి, ఇది మన ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే ఇంకొక ముఖ్యమైన నది పెన్నా నది. తర్వాత తమిళనాడులో ప్రవహిస్తున్న ఒక ముఖ్యమైన నది ఇది ఏమిటి అంటే ఎస్ కావేరీ నది. ఇంతవరకు మనం పట గుర్తింపుకి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 1 నుంచి 12వ పాఠం వరకు ఉండే ముఖ్యమైన పటాలు ఏమిటి, ఆ పటాలను ఏ విధంగా మనం చదవాలి, ఆ పటాలపైన వచ్చిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు రాయాలో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దిగువ ప్రపంచ పటాన్ని చదివి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సో మనకి ఇక్కడ 10వ తరగతి పాఠ్యపుస్తకంలో మొదటి పాఠంలో మొదట పేజీలో ఉండే పటం ఇది. సో దీన్ని ప్రధానంగా ఏ ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది అంటే ఎస్ భారతదేశ ఉనికి ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. సో దీనిపైన మనకి ప్రధానంగా 2 రకాలైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు రాయమనొచ్చు. 2 ఈ పటము ఇచ్చి ఈ పటమును ఆధారంగా చేసుకొని భారతదేశ ఉనికిని రాయండి అంటే ఎటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరగదు, భారతదేశ ఉనికిని రాయండి అంటే అప్పుడే మనము 1-2 వాక్యాల్లో భారతదేశ ఉనికిని రాయవలసి ఉంటుంది. సో ముందుగా మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే ప్రశ్నలు ఇచ్చి ఏ విధంగా మన సమాధానాలు రాయాలో తెలుసుకుందాం. చూడండి, అక్షాంశాల పరంగా భారతదేశం ఏ అర్ధగోళంలో కలదు. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అక్షాంశాల పరంగా మనకి ప్రధానంగా 2 అర్ధగోళాలు ఉన్నాయి. ఇది భూమధ్య రేఖ. భూమధ్య రేఖకు పైన ఉన్న ఈ అర్ధగోళాన్ని మనం ఉత్తరార్ధగోళము అంటాము. భూమధ్య రేఖకు దిగువన ఉన్న ఈ అర్ధగోళాన్ని దక్షిణార్ధగోళము అంటాం. సో మనం భారతదేశం తీసుకున్నట్లయితే మరి అక్షాంశాల పరంగా ఏ అర్ధగోళంలో ఉంది అంటే ఎస్ ఉత్తరార్ధగోళంలో ఉంది. తర్వాత రేఖాంశాల పరంగా భారతదేశం ఏ అర్ధగోళంలో కలదు. రేఖాంశాల పరంగా మనకి భూభాగాన్ని మనం తీసుకున్నట్లయితే భూగోళాన్ని 2 అర్ధగోళాలుగా విభజించడం జరుగుతుంది. ఇది 0 డిగ్రీల రేఖాంశము లేదా గ్రీనిచ్ రేఖాంశము. ఈ గ్రీనిచ్ రేఖాంశానికి ఎస్ కుడివైపున ఉన్న అంటే తూర్పున ఉన్న ఈ అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళము లేదా పూర్వ అర్ధగోళము అంటారు. ఎడమ వైపున ఉన్న ఈ అర్ధగోళాన్ని పశ్చిమ అర్ధగోళము లేదా పడమర అర్ధగోళము అంటాము. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే రేఖాంశాల పరంగా భారతదేశం ఏ అర్ధగోళంలో కనిపిస్తుంది అంటే ఎస్ తూర్పు అర్ధగోళంలో కనిపిస్తుంది. దీన్ని మనం పూర్వ అర్ధగోళము అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఒకవేళ ఇలా ఇవ్వకుండా దిగువ ప్రపంచ పటాన్ని ఆధారంగా భారతదేశ ఉనికిని రాయండి అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏ విధంగా రాస్తాం 2 వాక్యాల్లో రాయొచ్చు. ఒకటి అక్షాంశాల పరంగా భారతదేశం ఉత్తరార్ధగోళంలో కలదు. 2 రేఖాంశాల పరంగా భారతదేశము అనేది తూర్పు అర్ధగోళంలో కలదు. ఈ విధంగా మనం 2 పాయింట్లలో మనం ఆన్సర్ అనేది రాయవలసి ఉంటుంది. తర్వాత దిగువ భారతదేశ పటాన్ని చదివి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సో ఇందులో ఏ విధంగా మనకి ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉందో ఒకసారిగా చూద్దాం. భారతదేశానికి పూర్తిగా దక్షిణాన గల అక్షాంశం ఏది. సో ఇక్కడ ఇది భారతదేశము, భారతదేశానికి పూర్తిగా దక్షిణాన అంటే ఇది. సో ఈ అక్షాంశం అనేది భారతదేశానికి పూర్తిగా దక్షిణాన గల అక్షాంశము ఎంత అంటే 8 డిగ్రీల 4 నిమిషాల ఎస్ ఉత్తర అక్షాంశము. సో అది భారతదేశానికి దక్షిణమే కానీ ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే అది ఉత్తర అక్షాంశము. సో కనుక భారతదేశానికి పూర్తిగా దక్షిణాన గల అక్షాంశం ఏది అంటే 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం.
అదేవిధంగా మనకి ఇంకొక విధంగా కూడా మనకి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. భారతదేశానికి పూర్తిగా దక్షిణాన ఉన్న అక్షాంశం అన్నాడు ఒకటి, ఇది 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం. ఓకేనా? సో అంటే అక్షాంశాల పరంగా మనకి 2 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. తర్వాత భారతదేశానికి పూర్తిగా పశ్చిమాన గల రేఖాంశం ఏది? సో భారతదేశానికి పూర్తిగా పశ్చిమాన అంటే ఇది. సో ఏ రేఖాంశం ఉంది? 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశము. ఇది భారతదేశానికైతే పశ్చిమమే, కానీ ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే అది తూర్పు రేఖాంశం. కనుక భారతదేశానికి పూర్తిగా పశ్చిమాన లేదా పడమరన గల రేఖాంశం ఏది అంటే 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం. అదేవిధంగా రేఖాంశం పైన ఇంకొక ప్రశ్న ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఏ విధముగా అంటే భారతదేశానికి పూర్తిగా తూర్పున గల రేఖాంశం ఏది అంటే ఇది 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం. అంటే భారతదేశము అక్షాంశాల పరంగా ఉత్తర అక్షాంశాలలో ఉంది. ఆ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా రేఖాంశాల పరంగా తీసుకున్నట్లయితే తూర్పు రేఖాంశాలలో ఉంది. తర్వాత ఇంకొక ప్రశ్న, భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది మీకు ఇక్కడ ఐడెంటిఫై చేస్తే ఇక్కడ చూడండి, ఇది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. అదేవిధంగా ఇంకా చాలా ప్రశ్నలు ఈ పటము పైన మనకి అడిగే అవకాశం ఉంది. భారతదేశానికి పొరుగున ఉన్న ఏవైనా 2 దేశాలను రాయండి. ఇక్కడ చూడండి, భారతదేశానికి ఇక్కడ పాకిస్తాన్ ఉంది, అదేవిధంగా ఇక్కడ చైనా టిబెట్ కనిపిస్తుంది, నేపాల్ కనిపిస్తుంది, భూటాన్, అదేవిధంగా ఇక్కడ మయన్మార్ కనిపిస్తుంది, బంగ్లాదేశ్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా భారతదేశానికి పొరుగున ఉన్న దేశాలు. ఏ 2 రాసినా మనకి ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా భారతదేశానికి సముద్ర జలాలలో దగ్గరగా ఉన్న దేశము ఏది అంటే శ్రీలంక. ఆ విధంగా కూడా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా భారతదేశానికి మధ్య గుండా పోతున్న ప్రధాన అక్షాంశం ఏది? చూడండి, ఇది భారతదేశానికి మధ్య గుండా పోతున్న ప్రధాన అక్షాంశం ఏది? కర్కట రేఖ. అదేవిధంగా ఇంకొక ప్రశ్న ఎలా వచ్చే అవకాశం ఉంది అంటే చూడండి, భారతదేశానికి తూర్పు చివర ప్రాంతానికి అదేవిధంగా పశ్చిమ చివర ప్రాంతానికి మధ్య ఉన్న మొత్తము దూరం ఎంత? చూడండి, ఇక్కడ ఇచ్చాడు 2933 కిలోమీటర్లు. అదేవిధంగా భారతదేశం యొక్క ఉత్తర చివర ప్రాంతానికి దక్షిణ చివర ప్రాంతానికి మధ్య ఉన్న దూరం ఎంత? 3214 కిలోమీటర్లు. ఈ విధంగా మనకి అనేక ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇంకా మనకి బంగాళాఖాతంలో ఉండే దీవులు ఏవి? ఇక్కడ చూడండి బంగాళాఖాతంలో ఉండే దీవులు అండమాన్ నికోబార్ దీవులు. అదేవిధంగా అరేబియా సముద్రంలో ఉండే దీవులు ఏవి? లక్షద్వీపులు. అదేవిధంగా భారతదేశానికి తూర్పు సరిహద్దు ఏమిటి? ఏంటి? బంగాళాఖాతం. భారతదేశానికి పశ్చిమ సరిహద్దు ఏమిటి? అరేబియా సముద్రం. భారతదేశానికి దక్షిణ సరిహద్దు ఏమిటి? హిందూ మహాసముద్రం. ఈ విధంగా మనకి అనేక ప్రశ్నలు ఈ పటము పైన అడిగే అవకాశము ఉంది. తర్వాత దిగువ భారతదేశ పటాన్ని చదివి క్రింది ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఈ భారతదేశ పటము అనేది ప్రధానంగా ద్వీపకల్ప పీఠభూమిని, ద్వీపకల్ప భారతదేశాన్ని తెలియజేసే పటం. సో దీనికి సంబంధించి ఏ విధంగా మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో ఒకసారిగా చూద్దాం. దక్కన్ పీఠభూమి తూర్పు సరిహద్దు ఏది? చూడండి, ఇది మొత్తము కూడా ఏంటంటే ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఉత్తర భాగాన్ని మాల్వా పీఠభూమి అంటాం. ఇదంతా కూడా మాల్వా పీఠభూమి. ఈ మాల్వా పీఠభూమి యొక్క తూర్పు భాగాన్ని మనం చోటా నాగపూర్ పీఠభూమి అంటాం. అదేవిధంగా ద్వీపకల్ప పీఠభూమి యొక్క దక్షిణ ప్రాంతము అంటే చూసారా, ఈ ట్రయాంగిల్ షేప్లో ఉండే ప్రాంతం ఉంది కదా, దీన్ని దక్కన్ పీఠభూమి అంటాం. సో ఇక్కడ ఇప్పుడు ఏం అడిగాడు మనకి? దక్కన్ పీఠభూమి యొక్క తూర్పు సరిహద్దు అడిగాడు. దక్కన్ పీఠభూమి అంటే ఇదంతా కూడా దక్కన్ పీఠభూమి. దాని యొక్క తూర్పు సరిహద్దు ఏముంది? ఇది ఏముంది? తూర్పు కనుమలు. సో అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే పగుల లోయలో ప్రవహించు నది, ఇదివరకే మనం మాట్లాడుకున్నాం. చూడండి, ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇది నర్మదా నది. ఈ నర్మదా నదికి ఇటువైపున వింధ్య పర్వతాలు ఉన్నాయి, ఇటువైపున ఏంటంటే దక్షిణాన ఏమో సాత్పురా పర్వతాలు ఉన్నాయి. అంటే నర్మదా నదికి ఉత్తరాన మనకి వింధ్య పర్వతాలు ఉన్నాయి, దక్షిణాన సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఆ 2 పర్వతాల మధ్యన ప్రవహిస్తుంది కనుక దీన్ని పగుల లోయలో ప్రవహించే నది అంటాం. సో కనుక ఆ పగుల లోయలో ప్రవహించే నది ఏది అంటే నర్మదా నది. తర్వాత భారతదేశ వాయువ్య భాగాన గల పర్వత శ్రేణి. సో భారతదేశానికి వాయువ్య భాగము ఇక్కడ చూడండి,
ఇది ఉత్తరము, ఇది దక్షిణము, తూర్పు, పడమర. సో ఇక్కడ మనకి ఉత్తరానికి పశ్చిమానికి మధ్య ఉన్న ఈ భాగాన్ని మనం వాయువ్యము అంటాం. సో ఈ వాయువ్య భాగంలో ఉండే పర్వతాలు ఏమిటి అంటే ఆరావళి పర్వతాలు. సో ఇంకొక విధంగా కూడా దీనిపైన ప్రశ్నించే అవకాశం ఉంది. థార్ ఎడారి ఏర్పడడానికి కారణమైన పర్వతాలు ఏవి అని కూడా అడగొచ్చు. అవి కూడా ఆరావళి పర్వతాలు. తర్వాత పటము, దిగువ ప్రపంచ పటాన్ని చదివి క్రింది ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మనకి ప్రధానంగా 2వ పాఠంలో అభివృద్ధి భావనలో భాగంగా మానవాభివృద్ధిని సూచించే ప్రపంచ పటమి ఇది. సో దీనిపైన మనకి ఏ విధంగా మనకి ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకునే ముందు అసలు దీనికి సంబంధించి కలర్ యొక్క ఇండికేషన్స్ మనం తెలుసుకోవాలి. ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ డార్క్ బ్లూ కలర్ కనిపిస్తుంది. అత్యధిక మానవాభివృద్ధి కలిగిన దేశాలను తెలియజేస్తుంది. సో అదేవిధంగా దానికంటే కొద్దిగా లైట్ కలరు అధిక మానవాభివృద్ధి కలిగిన దేశాలను తెలియజేస్తుంది. దానికంటే కొద్దిగా లైట్ కలరు మధ్యస్థ మానవాభివృద్ధి కలిగిన దేశాలను తెలియజేస్తుంది. దానికంటే లైట్ కలరు అల్ప మానవాభివృద్ధిని కలిగిన దేశాలను తెలియజేస్తుంది. ఇక్కడ గ్రే కలర్ ఉంది చూడండి, ఈ గ్రే కలర్ అనేది ఎటువంటి సమాచారం లేని దేశాలను లేదా ప్రాంతాలను గురించి తెలియజేస్తుంది. సో దీనిపైన మనకి ఏ విధంగా ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉందో చూద్దాం. ఎస్, అత్యధిక మానవాభివృద్ధి గల 2 దేశాలను రాయండి. అంటే మనకి ఇక్కడ డార్క్ బ్లూ కలర్లో ఉండే ఏవైనా 2 దేశాలు చూడండి. ఇక్కడ ఉత్తర అమెరికాలో ఇవన్నీ కూడా డార్క్ బ్లూ కలర్లో ఉంది. అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం తీసుకున్నట్టయితే దక్షిణ అమెరికాలో అర్జెంటీనా, చీలీ. అదేవిధంగా ఇక్కడ ఐరోపాలోనైతే మొత్తం మ్యాక్సిమం అన్ని దేశాలు కూడా మనకి అత్యధిక మానవాభివృద్ధి కలిగినవే. పోర్చుగల్ కానీ, స్వీడన్ కానీ, నార్వే కానీ, ఇవన్నీ కూడా. ఇటువైపు మనం తీసుకున్నట్లయితే ఆస్ట్రేలియా. ఏవైనా ఒక 2 దేశాల పేర్లు రాస్తే చాలు. సో మనకి ఇక్కడ ఒక 2 దేశాల పేర్లు నేను రాయడం జరిగింది, అమెరికా, నార్వే. తర్వాత చూడండి, భారతదేశం ఏ వర్గములో కలదు. సో చూడండి, ఇక్కడ భారతదేశం అనేది ఏ కలర్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ కలర్లో ఉంది. అంటే భారతదేశము అనేది మానవ అభివృద్ధి పరంగా ఏ వర్గంలో ఉంది అంటే మధ్యస్థ వర్గములో ఉంది. ఓకే. తర్వాత ఇంకొక ప్రశ్న మనం తీసుకున్నట్లయితే, అల్ప మానవాభివృద్ధి గల దేశాలు ఎక్కువగా ఏ ఖండములో ఉన్నాయి. చూసారా, ఖండము పేరు అడిగా డైరెక్ట్గా. మనకి అల్ప మానవాభివృద్ధి అంటే ఈ కలరు. సో ఈ కలర్ ఎక్కువగా మనకి చూడండి ఇక్కడ కనిపిస్తుంది, ఆఫ్రికా ఖండంలో కనిపిస్తుంది. సో కనుక అల్ప మానవాభివృద్ధి గల దేశాలు ఎక్కువగా ఏ ఖండంలో ఉన్నాయి అంటే ఆఫ్రికా ఖండంలో. సో ఈ విధంగా మనకి ఇంకా అనేక ప్రశ్నలు మనకి ఈ పటం పైన వచ్చే అవకాశం ఉంది. సో మరిన్ని ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత దిగువ భారతదేశ పటాన్ని చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రధానంగా మనకి భారతదేశ శీతోష్ణ స్థితి పాఠ్యాంశంలో భాగంగా ఈ పటము అనేది ఇవ్వడం జరిగింది. ఈ పటం ప్రధానంగా భారతదేశానికి సంబంధించి జనవరి నెలలో భారతదేశ సగటు ఉష్ణోగ్రతలను సెంటీగ్రేడ్లో తెలియజేస్తుంది. సో ఇక్కడ ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ని ఐసోథెర్మ్స్ అంటారు. అంటే సమ ఉష్ణోగ్రత రేఖలు అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ కలర్ లైన్ తీసుకున్నట్లయితే 10 డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన ఆ ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖ. అదేవిధంగా ఈ రేఖ మనం తీసుకున్నట్లయితే 15 డిగ్రీల ఉష్ణోగ్రతలను కలిగిన ప్రదేశాలను కలుపుతూ గీసే రేఖ. ఈ విధంగా సమ ఉష్ణోగ్రతలను కలుపుతూ గీసే రేఖలను మనము సమోష్ణ రేఖలు లేదా ఐసోథెర్మ్స్ అంటాం. సో దీనిపైన మనకి ఏ విధంగా మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో చూద్దాం. చూడండి, జనవరిలో 10 డిగ్రీల సెంటీగ్రేడ్ సగటు ఉష్ణోగ్రతలు నమోదైన రాష్ట్రాలు ఏవి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇవన్నీ కూడా 10 డిగ్రీలే. సో కనుక ఇందులో ఏవైనా ఒక 2 రాష్ట్రాలు రాస్తే చాలు. అంటే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్, అదేవిధంగా ఇక్కడ సిక్కిము, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్. ఒక 2 ప్రాంతాలు. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, సిక్కిం, ఈ 4గింటిలో మనం ఏవైనా 2 రాసినా చాలు. ఇక్కడ మీకు అనుకోవచ్చు, రాష్ట్రాలు అడిగారు కదా, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కదా అంటే ఒకప్పుడు అది రాష్ట్రం కనుక సో దాన్ని ఆ పటంలో మనకి చూపడం జరిగింది కనుక ఆ విధంగా రాయడం జరిగింది. తర్వాత జనవరిలో 20 డిగ్రీల సెంటీగ్రేడ్ సగటు ఉష్ణోగ్రతలు నమోదైన రాష్ట్రాలు ఏవి. 20 డిగ్రీలు అంటే మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇదంతా కూడా 20 డిగ్రీలు. ఇక్కడ కూడా మనకి 20 డిగ్రీలే కనిపిస్తుంది. సో ఏమిటి ఆ రాష్ట్రాలంటే ఎస్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. తర్వాత చూడండి, ఇక్కడ 3వ క్వశ్చన్ మనకి ఇండైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైన పరిసర ప్రాంతాలలో 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వృత్తాలు ఏర్పడడానికి కారణం ఏమిటి. ఒకసారిగా మనం ఇక్కడ దక్షిణ భారతదేశంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి 25 డిగ్రీలు కలిగిన ప్రాంతాలు.
సో ఆ పక్కన ఏంటంటే ఇక్కడ చూడండి మనకి 20 డిగ్రీలు కలిగిన వృత్తాలు కనిపిస్తాయి. ఎందుకు అక్కడ సమీపమైన 25 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన సమీప ప్రాంతంలోనే 20 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అంటే ఎస్, ఆ ప్రాంతాలు ఏమిటి అంటే పర్వత ప్రాంతాలు. నీలగిరి పర్వతాలు ప్రధానంగా అక్కడ ఉన్నాయి. సో దానివలన ఏంటంటే పర్వత ప్రాంతాలలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కనుక ఆ సమీపంలోనే మనకి తక్కువగా ఉండే ఉష్ణోగ్రత ప్రాంతాలు అనేవి మనకి ప్రధానంగా సర్కిల్స్ అనేవి ఏర్పడ్డాయి. తర్వాత దిగువ భారతదేశ పటాన్ని చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇంతవరకు ముందుగా మనం మాట్లాడుకున్నది జనవరి నెలల సగటు ఉష్ణోగ్రతలకు సంబంధించిన పటం. అది ఈ పటము అనేది మే నెలలో సగటు ఉష్ణోగ్రతలకు సంబంధించిన భారతదేశ పటం. సో దీనికి సంబంధించి ఏ విధంగా మనకు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉందో ఒకసారిగా చూద్దాం. జనవరిలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ సగటు ఉష్ణోగ్రతలు నమోదైన రాష్ట్రాలు ఏవి? సో ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే 30 డిగ్రీలు ఇవన్నీ కూడా, ఈ రాష్ట్రాలన్నీ కూడా 30 డిగ్రీలే. అంటే రాజస్థాన్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో మనం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇవన్నీ కూడా 30 డిగ్రీలే. సో ఇందులో ఏవైనా 2 రాష్ట్రాల పేర్లు రాస్తే చాలు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఒక 3 రాష్ట్రాల పేర్లు నేను రాయడం జరిగింది. తర్వాత మే నెలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవడానికి కారణం ఏమిటి? చూడండి, భారతదేశంలో మే నెలలో మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. దానికి కారణం ఏమిటి? ఇండైరెక్ట్ బిట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఆ మే నెల అనేది భారతదేశానికి వేసవి కాలం. భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెల ఏది అంటే మే నెల. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన నెల ఏది అంటే జనవరి. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి రాస్తామంటే అది వేసవి కాలం కావటం వలన. ఓకే, దిగువ భారతదేశ పటాన్ని చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ ఇవ్వబడిన 2 భారతదేశ పటాలు కూడా మనకి 4వ పాఠం అంటే భారతదేశ శీతోష్ణ స్థితిలో భాగంగా భారతదేశం యొక్క నైరుతి ఋతుపవనాల ప్రవేశాన్ని, నైరుతి ఋతుపవనాల నిష్క్రమణను తెలియజేసే పటాలు ఇవి. ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ పటాలపైన ఏ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో ఒకసారిగా చూద్దాం. నైరుతి ఋతుపవనాలు మొదటగా ప్రవేశించు రాష్ట్రం. నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రధానంగా ప్రవేశించడాన్ని ఈ పటము అనేది తెలియజేస్తుంది. మొట్టమొదట ఇక్కడ జూన్ 1న ఇక్కడ ప్రవేశిస్తున్నాయి. యాక్చువల్గా ఇక్కడ మీకు ఇక్కడ కూడా మనకి జూన్ 1 కనిపిస్తుంది. అంటే ఈశాన్య భారతదేశంలో కూడా మనకి జూన్ 1 ప్రవేశించినట్టు కనిపిస్తుంది. కానీ కంపారిటివ్గా మనం తీసుకున్నట్లయితే ముందుగా మనకి ప్రవేశించే రాష్ట్రం ఏది అంటే దీనికంటే ముందుగా ఇది ఉంది. సో కనుక మనం ఖచ్చితంగా రాయవలసింది ఏంటంటే నైరుతి ఋతుపవనాల ప్రవేశం మొట్టమొదటి ఎక్కడ జరుగుతుంది అంటే కేరళ రాష్ట్రం. సో రాష్ట్రము అయితే కేరళ రాష్ట్రం అని రాస్తాము. తీర ప్రాంతం అడిగాడు అనుకోండి, అప్పుడు మలబార్ తీరము అంటాం. సో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే మొట్టమొదటి రాష్ట్రము అంటే కేరళ. అదేవిధంగా మొట్టమొదటి తీర ప్రాంతము అంటే మలబార్ తీర ప్రాంతము. తర్వాత మనం తీసుకున్నట్లయితే గుజరాత్లో నైరుతి ఋతుపవనాలు మొదటగా ఎప్పుడు ప్రవేశిస్తున్నాయి? ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇది గుజరాత్లో మనకి మొట్టమొదట ఎప్పుడు ప్రవేశిస్తున్నాయి అంటే జూన్ 15. తర్వాత చివరిగా నైరుతి ఋతుపవనాలు ప్రవేశించు రాష్ట్రం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చివరిగా అంటే ఇంచుమించుగా జూలై నెలలో మనకి జూలై 15 ఆ ప్రాంతంలో, జూలై 1 ఆ ప్రాంతంలో మనకి చివరిగా నైరుతి ఋతుపవనాలు అనేవి ఈ రాష్ట్రంలో ప్రవేశించడం జరుగుతుంది. ఏమిటి అంటే అది రాజస్థాన్. ఓకే, దిగువ పటాన్ని చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఈ పటము అనేది గంగా నది, బ్రహ్మపుత్ర నది వ్యవస్థలను గురించి తెలియజేస్తుంది. అంటే గంగా నది దాని యొక్క ఉపనదులు, బ్రహ్మపుత్ర నది దాని యొక్క ఉపనదులు, గంగా బ్రహ్మపుత్ర నదులు ఏ ఏ దేశాలలో ప్రవహిస్తున్నాయి అనే అంశాన్ని ప్రధానంగా ఈ పటము సూచించడం జరుగుతుంది. సో దీనిపైన మనకి ఏ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అంటే ఎస్, గంగా నదికి ఉత్తరముగా ప్రవహించు ఉపనదులు. చూడండి, గంగా నదికి ఉత్తరముగా అంటే ఇది గోమతి, గండక్, కోసి ఇవన్నీ కూడా గంగా నదికి ఉత్తరముగా ప్రవహించే ఉపనదులు. గోమతి, గండక్, కోసి. అదేవిధంగా గంగా నదికి దక్షిణముగా ప్రవహించే ఉపనదులు ఏవి అంటే సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దక్షిణముగా ఉండే ఉపనదులు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి బెట్వా, చంబల్, తాంసా ఇవన్నీ కూడా మనకి గంగా నదికి దక్షిణముగా ఉండే ఉపనదులుగా మనం చెప్పవచ్చు. ఇది గంగా నది మీ అందరికీ తెలుసు. సో ఈ గంగా నదికి ఉత్తరముగా ఉండే ఉపనదులు ఇవి, దక్షిణముగా ఉండే ఉపనదులు ఇవి. ఈ విధంగా కూడా మనకి ప్రశ్న వచ్చే అవకాశము ఉంది. తర్వాత న్యూఢిల్లీ ఏ నది ఒడ్డున కలదు? ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఇది న్యూఢిల్లీ. న్యూఢిల్లీ అనేది ఏ నది ఒడ్డున ఉంది? ఎస్, యమునా నది ఒడ్డున ఉంది. తర్వాత గోమతి తీరాన గల నగరం.
సో గోమతి నది అనేది ఒకసారిగా మనం అబ్జర్వ్ చేస్తే ఇది గోమతి. దీని యొక్క తీరాన ఉన్న నగరం ఏది? ఎస్, లక్నో. సో ఈ విధంగా అనేక ప్రశ్నలు ఈ పటం మీద అడిగే అవకాశం ఉంది. సో మరికొన్ని ప్రశ్నలు మనం ఒకసారిగా తీసుకున్నట్లయితే, ఇది మనకి తీసుకున్నట్లయితే గంగా నది. ఈ గంగా నది అనేది ఎలాగ మనకి ఇది బంగ్లాదేశ్లో ప్రవేశించేసరికి ఇక్కడ ఏమని పేరు పెట్టి పిలవడం జరుగుతుంది అంటే పద్మా నది అని పేరు పెట్టి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇది బ్రహ్మపుత్ర నది. సో ఈ విధంగా ఈ బ్రహ్మపుత్ర నదిని ఏమంటారు అంటే సాంగ్పో నది అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి అనేక ప్రశ్నలు ఈ పటం పైన వచ్చే అవకాశము ఉంది. దిగువ ప్రపంచ పటాన్ని చదివి వ్యాఖ్యానించండి. ఇంతవరకు కూడా మనము ఇచ్చిన పటాన్ని చదివి ఆ దిగువన ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఏ విధంగా రాయాలో తెలుసుకున్నాం. ఈ పటంలో మనకి చూస్తే దిగువ ప్రపంచ పటాన్ని చదివి వ్యాఖ్యానించండి అంటే ఇచ్చిన ప్రపంచ పటాన్ని చదివి కొన్ని వాక్యాల రూపంలో మనం రాయవలసి ఉంది సమాధానంగా. సో ఇక్కడ ఈ సాధారణమైన ప్రపంచ పటానికి ఈ ప్రపంచ పటానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. సాధారణమైన ప్రపంచ పటము అనేది ఎస్, వాస్తవంగా ప్రపంచ పటము అనేది ఆయా ప్రాంతాల యొక్క భూభాగము విస్తీర్ణము ఆధారముగా రూపొందించడం జరిగింది. కానీ ఈ ప్రపంచ పటము అనేది జనసంఖ్య ఆధారముగా రూపొందించడం జరిగింది. అందుకనే ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలు అనేవి చాలా పెద్దగా చూపడం జరిగింది. అంటే ఏ ప్రాంతాలు లేదా ఏ దేశాల యొక్క జనాభా ఎక్కువగా ఉందో ఆ దేశాలను పెద్దగా చూపడం జరిగింది. ఏ దేశాల యొక్క జనాభా లేదో ఆ ప్రాంతాలను చూపడం జరగలేదు అసలు. సో మనకి తీసుకున్నట్లయితే ఇక్కడ గ్రీన్లాండ్ అనేది చూపడం జరగలేదు, అదేవిధంగా అంటార్కిటికా ఖండాన్ని కూడా చూపడం జరగలేదు. ఎందుకంటే ఆయా ప్రాంతాలలో మనకి జనసంఖ్య లేదు కనుక, జనాభా లేదు కనుక ఆయా ప్రాంతాలను ఇక్కడ చూపడం జరగలేదు. సో కనుక దీని మీద మనకి ఎలా వాక్యాలను మనం రాయాలి అంటే చూద్దాం. ఎస్, మొదటి వాక్యము ఈ ప్రపంచ పటము ఎస్ జనసంఖ్య ఆధారంగా రూపొందించడం జరిగింది. రెండోది భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండడం వలన అది పెద్దగా చూపడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్లయితే చైనా తర్వాత జనాభా పరంగా రెండవ పెద్ద దేశము భారతదేశం. అందుకనే భారతదేశాన్ని చాలా పెద్దగా చూపడం జరిగింది. తర్వాత అంటార్కిటికా ఖండంలో జనాభా లేకపోవడం వలన దానిని ఈ పటంలో చూపించలేదు. అంటార్కిటికా ఖండమే కాదు, గ్రీన్లాండ్ కూడా ఈ పటంలో మనకి చూపించడం జరగలేదు. అంతేకాకుండా చూడండి, ఇక్కడ ఉత్తర అమెరికా అనేది చాలా చిన్న సైజులో చూపించడం జరిగింది. అంటే ఉత్తర అమెరికాలో విస్తీర్ణంతో పోలిస్తే జనాభా అనేది చాలా తక్కువ కనుక ఇక్కడ జనాభా పరంగా రూపొందించడం జరిగింది కనుక చాలా చిన్న సైజులో చూపించడం జరిగింది. ఈ విధంగా మనం ఈ పటము పైన కొన్ని వాక్యాలను సమాధాన రూపంలో రాయవచ్చు. తర్వాత దిగువ భారతదేశ పటాన్ని చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఈ భారతదేశ పటము కూడా మనకి ఎస్ ప్రజలు అనే పాఠ్యాంశములోనే ఈ భారతదేశ పటము కూడా మనకు ఉంది. ఇది ప్రధానంగా భారతదేశ జనసాంద్రతకు సంబంధించిన పటం, జనసాంద్రతను తెలియజేసే పటం. సో ఇక్కడ మనకి కలర్స్ కాంబినేషన్ కూడా మనకి ఇక్కడ చూడాలి ఒకసారిగా. ఈ డార్క్ కలర్ అనేది జనసాంద్రత 1000 కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలను సూచిస్తుంది. దానికంటే కొద్దిగా లైట్ కలరు 250 నుంచి 999 మధ్య జనసాంద్రత కలిగిన ప్రాంతాలను సూచిస్తుంది. ఇక్కడ ఈ చివరికి వెళ్ళేసరికి ఇక్కడ చూడండి, ఈ లైట్ కలర్ అనేది కేవలము జనసాంద్రత 1 నుంచి 4 మధ్య మాత్రమే ఉండే ప్రాంతాలను తెలియజేయడం జరుగుతుంది. సో జనసాంద్రత అంటే ఏమిటో కూడా మీకు తెలియాలి. సగటున 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణములో నివసించే జనసంఖ్యనే జనసాంద్రత అంటారు. జనసాంద్రత అనేది సగటు విలువ, ఆ విషయాన్ని మనం గమనించాలి. సో జనసాంద్రత అనేది సగటున 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణములో నివసిస్తున్న జనసంఖ్యను తెలియజేసే ఒక జనాభా భావన. దీని మీద మనకి ఏ విధంగా మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో ఒకసారిగా చూద్దాం. ఎక్కువ జనసాంద్రత ఏ భౌగోళిక స్వరూపములో కలదు? చూడండి, ఎక్కువ జనసాంద్రతను తెలియజేసే రంగు ఏది? ఈ కలరు. సో ఇక్కడ చూడండి, ఈ కలర్ ఎక్కువగా మనకి ఈ ప్రాంతాల్లో ఎలా కనిపిస్తుంది చూడండి. అదేవిధంగా ఇటుపక్క ఈ ప్రాంతాలలో కూడా మనకు కనిపిస్తుంది. ఎస్, ఎక్కువ జనసాంద్రత ఏ భౌగోళిక స్వరూపంలో, ఏ నైసర్గిక స్వరూపంలో కలదు అంటే ముఖ్యంగా మైదాన ప్రాంతాలలో కలదు. సో కనుక దీనికి ఆన్సర్ ఏం రాస్తామంటే గంగా సింధు మైదాన ప్రాంతము, అదేవిధంగా తీర మైదానాలు కూడా రాయొచ్చు. ఎందుకంటే తీర మైదానాల్లో కూడా మనకి ఎక్కువ జనసాంద్రత అనేది కనిపిస్తుంది.
సో మైదాన ప్రాంతాలలో ఎక్కువ జనసాంద్రత ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి? అక్కడ ప్రజలు నివసించడానికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉండడం. అంటే సారవంతమైన భూభాగాలు కావచ్చు, అదేవిధంగా నిత్యము ప్రవహించే నదులు కావచ్చు, అక్కడ అదేవిధంగా మనకి రవాణా సదుపాయాలను డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా గంగా సింధు మైదాన ప్రాంతము మిగతా మైదాన ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణాలు. తర్వాత ఇంకొక ప్రశ్న మనం తీసుకున్నట్లయితే అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రము. చూడండి, ఇక్కడ అత్యల్ప జనసాంద్రత అనేది మనకి ప్రధానంగా ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. చూడండి, ఇది ఎందుకంటే ఇది హిమాలయ ప్రాంతం కనుక పర్వత ప్రాంతంలో మనకు జనసాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే అత్యంత అననుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ప్రజలు నివసించడానికి అంత అనుకూలమైన పరిస్థితులు ఉండవు. కావున అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం ఏది అంటే ఎస్, అరుణాచల్ ప్రదేశ్. తర్వాత అల్ప జనసాంద్రత ఏ భౌగోళిక స్వరూపాలలో కలదు? చూడండి, ప్రధానంగా అల్ప జనసాంద్రతను తెలియజేసే రంగు ఇది. ఇక్కడ చూడండి, ఏ భౌగోళిక స్వరూపాలు ఉన్నాయి ఇక్కడ? ఎస్. ఇక్కడ ఏ భౌగోళిక స్వరూపం విస్తరించి ఉంది అంటే ఎస్, హిమాలయాలు అంటే పర్వత ప్రాంతాలు. సో పర్వత ప్రాంతాల్లోనూ అత్యల్ప జనసాంద్రత ఉంది. అదేవిధంగా తీసుకున్నట్లయితే ఎడారి ప్రాంతం, ఇక్కడ చూడండి, ఎడారి ప్రాంతం తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 నుంచి 24 మంది మాత్రమే జనసాంద్రత కలిగి ఉంది. సో ఇక్కడ అంటే ఎడారి ప్రాంతము అంటే తారు ఎడారి ప్రాంతం ఇది. సో కనుక అత్యల్ప జనసాంద్రత ఏ భౌగోళిక స్వరూపాలలో ఉంది అంటే పర్వత ప్రాంతాల్లో ఉంది. అదేవిధంగా దాంతో పోలిస్తే కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఎడారి ప్రాంతాలలో కూడా అత్యల్ప జనసాంద్రత అనేది మనకి కనిపిస్తుంది. సో అన్నింటికంటే మనం తీసుకున్నట్లయితే అత్యల్ప జనసాంద్రత ఏ భౌగోళిక స్వరూపాల్లో ఉంది అంటే ముఖ్యంగా మనం రాయవలసింది పర్వత ప్రాంతాలు. ఓకే, దిగువ పటాలను చదివి వ్యాఖ్యానించండి. ఇక్కడ కూడా మనకి వ్యాఖ్యానించమని చెప్పడం జరిగింది. సో ఇక్కడ 2 పటాలు ఇవ్వడం జరిగింది. ఒకటి, ఈ మొదటి పటము అనేది బంగ్లాదేశ్ జనసాంద్రతను తెలియజేస్తుంది. ఇక్కడ రెండవ పటం అనేది మనం తీసుకున్నట్లయితే ఎస్, అల్జీరియా దేశానికి సంబంధించి జనసాంద్రతను తెలియజేస్తుంది. ఇక్కడ మొదటి పటంలో బంగ్లాదేశ్లో మనం తీసుకున్నట్లయితే దట్టమైన జనసాంద్రత కనిపిస్తుంది. దానికి కారణం ఏమిటంటే బంగ్లాదేశ్ అనేది ప్రధానంగా మైదాన ప్రాంతంలో విస్తరించి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అల్జీరియా దేశం మనం తీసుకున్నట్లయితే ఇది ప్రధానంగా ఎడారి ప్రాంతంలో విస్తరించి ఉండడం వలన ఇక్కడ అల్ప జనసాంద్రత కనిపిస్తుంది. ఈ 2 అంశాలను బేస్ చేసుకుని మనం 2 వాక్యాలను రాయవచ్చు. మొదటి వాక్యము, మొదటి పటము బంగ్లాదేశ్ పటము, ఇది మైదాన ప్రాంతంలో ఉండడం వలన ఎక్కువ జనసాంద్రత కలదు. తర్వాత రెండవ పటము అల్జీరియా పటము, అంటే అల్జీరియా దేశం యొక్క పటము, ఇది ఎడారి ప్రాంతంలో ఉండడం వలన తక్కువ జనసాంద్రత కలదు. ఈ విధంగా మనం 2 వాక్యాల రూపంలో దీన్ని మనం వ్యాఖ్యానించి సమాధానాన్ని రాయవచ్చు. చివరగా దిగువ భారతదేశ పటాన్ని చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఈ భారతదేశ పటము అనేది మనకి 8వ పాఠము అంటే ప్రజలు వలసలు అనే పాఠానికి సంబంధించి ఒక ముఖ్యమైన భారతదేశ పటం ఇది. ఇది ప్రధానంగా ప్రధాన అంతర్రాష్ట్ర వలస మార్గాలను తెలియజేసే పటం. సో 2001 నుంచి 2011 సంవత్సరాల మధ్య కాలంలో ప్రధాన అంతర్రాష్ట్ర వలస మార్గాలను తెలియజేసే పటం ఇది. సో ఇక్కడ ఇండికేషన్స్ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వెడల్పుగా ఉన్నది బయలుదేరిన స్థానాన్ని లేదా బయలుదేరిన రాష్ట్రాన్ని తెలియజేస్తుంది. ఈ సన్నగా ఉండే సూదుగా ఉండే ఈ ఏదైతే ఇండికేషన్ ఉందో ఇది వలస యొక్క గమ్యస్థానాన్ని తెలియజేసే ఇండికేషన్ ఇది. దాంతోపాటు వలస యొక్క తీవ్రతను కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 3వ ఇండికేషన్గా ఇక్కడ మనకి ఆయా రాష్ట్రాల యొక్క స్థూల రాష్ట్రోత్పత్తిని కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ కలర్ అనేది ఈ కలర్ కలిగిన రాష్ట్రాలు అనేవి స్థూల రాష్ట్రోత్పత్తి విలువ ఎంత ఉంది అంటే ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే చూడండి 2 లక్షల కోట్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ లక్షల కోట్లలో ఇవ్వడం జరిగింది. 2 లక్షల కోట్ల కంటే తక్కువ స్థూల రాష్ట్రోత్పత్తి కలిగిన రాష్ట్రాలను ఈ కలర్ తెలియజేస్తుంది. అదేవిధంగా చివరికి వెళ్ళేసరికి ఈ కలర్ అనేది మనకి తీసుకున్నట్లయితే 2.2 లక్షల కోట్ల నుండి 3.6 లక్షల కోట్ల మధ్య స్థూల రాష్ట్రోత్పత్తి విలువ కలిగిన రాష్ట్రాలను తెలియజేస్తుంది. సో ఈ ఇండికేషన్స్ను బేస్ చేసుకునే మనకి ఇచ్చిన ప్రశ్నలకు మనం సమాధానాలను రాయవలసి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వెడల్పుగా ఉంది అంటే ఇది బీహార్ రాష్ట్రం, అంటే ఇక్కడ బీహార్ రాష్ట్రం నుంచి ఇక్కడ న్యూఢిల్లీకి వలస వెళ్తున్నట్టుగా తెలియజేస్తుంది. సో కనుక ఈ వెడల్పుగా ఉండే ప్రాంతము అనేది వెడల్పుగా ఉండే ఈ ఇండికేషన్ అనేది ఏ ప్రాంతము నుంచి ఏ రాష్ట్రం నుంచి వలస వెళ్తున్నారు అనేది తెలియజేస్తుంది. ఈ సూదుగా ఉండే ఈ సన్నగా ఉండే ఇండికేషన్ అనేది ఏ ప్రాంతానికి వలస వెళ్తున్నారనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. సో దీనిపైన ఏ విధంగా మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో చూద్దాం.
ఎస్, ఢిల్లీకి ఎక్కువ వలసలు ఏ రాష్ట్రాల నుండి జరుగుతున్నాయి? ఇక్కడ చూడండి, ఇది ఢిల్లీ. సో ఢిల్లీకి ఎక్కువగా వలసలు మనకి చూడండి ఇక్కడి నుంచి వెళ్తున్నాయి, అంటే బీహార్ నుంచి వెళ్తున్నాయి. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ నుంచి కూడా వెళ్తున్నాయి. సో కనుక దీనికి ఆన్సర్ ఉత్తరప్రదేశ్, బీహార్. తర్వాత ఇంకొక ప్రశ్న, బీహార్ నుండి ఏ రాష్ట్రాలకు ప్రజలు ఎక్కువగా వలస వెళ్తున్నారు? బీహార్ నుంచి వలస వెళ్తున్నారు. సో ఇక్కడ చూడండి, వలస వెళ్ళడాన్ని మనకి ఈ వెడల్పుగా ఉండే ప్రాంతం తెలియజేస్తుంది. సో కనుక ఇదంతా కూడా మనకి బీహార్ నుంచి ఇటువైపు పశ్చిమ బెంగాల్కి వలస వెళ్తున్నారు. అదేవిధంగా ఇటువైపు ఉత్తరప్రదేశ్కి వలస వెళ్ళడం జరుగుతుంది, ఇటువైపు ఢిల్లీకి కూడా వలస వెళ్ళడం జరుగుతుంది. సో కనుక బీహార్ నుండి ఏ రాష్ట్రాలకు ప్రజలు ఎక్కువగా వలస వెళ్తున్నారు అంటే ఆ 3 రాష్ట్రాలు కూడా రాయొచ్చు, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, పశ్చిమ బెంగాల్. తర్వాత ఇంకొక ప్రశ్న, దక్షిణ భారతదేశంలో ఏ 2 రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర వలసలు జరుగుతున్నాయి? ఇక్కడ చూడండి, దక్షిణ భారతదేశము అడిగాడు క్లియర్ కట్గా. సో దక్షిణ భారతదేశము అంటే ఇది. సో ఏ 2 రాష్ట్రాల మధ్య ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వలస వెళ్ళడం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నారు, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నారు. సో అంటే కేరళ నుంచి తమిళనాడుకు వెళ్తున్నారు, అదేవిధంగా తమిళనాడు నుంచి కేరళకు వస్తున్నారు. కనుక ఏ 2 రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర వలసలు జరుగుతున్నాయి అంటే ఎస్, కేరళ, తమిళనాడు. తర్వాత ఇక్కడ చూడండి, తక్కువ రాష్ట్రోత్పత్తి గల 2 రాష్ట్రాలను రాయమన్నాడు. సో అతి తక్కువ రాష్ట్రోత్పత్తి గల 2 రాష్ట్రాలు, ఇక్కడ చూడండి, అతి తక్కువ రాష్ట్రోత్పత్తి అంటే ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 లక్షలు, కేవలం 2 లక్షల కోట్ల కంటే తక్కువ రాష్ట్రోత్పత్తి కలిగిన రాష్ట్రాలను లేదా ప్రాంతాలను ఈ రంగు తెలియజేస్తుంది. సో ఈ రంగులో ఉండేవి ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది, అదేవిధంగా ఇది కనిపిస్తుంది. సో కనుక ఇందులో ఏవో ఒక 2 రాష్ట్రాలను రాస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్ ఒక 2 రాష్ట్రాలను రాయడం జరిగింది. ఈ విధంగా ఇటువంటి పటాలు అనేవి, వలసలకు సంబంధించిన పటాలు అనేవి మరొక 2 పటాలు కూడా మనకి ప్రధానంగా ఈ పాఠంలో కనిపిస్తుంది. సో దీనిని బేస్ చేసుకొని ఆ 2 పటాలను కూడా చదివి దానిపైన ఏ విధంగా మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో ఒక్కసారిగా మనం విశ్లేషణ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇంతవరకు మొదటి విడతలో భాగంగా 4 ఆన్లైన్ తరగతులు మనం కంప్లీట్ చేసుకున్నాం. అందులో 2 పఠన నైపుణ్యాలకు సంబంధించి, ఒక 2 సమాచార నైపుణ్యాలకు సంబంధించి మొత్తం 30 మార్కులను మీకు సాధించి పెట్టే విధంగా ఒక 4 ఆన్లైన్ తరగతులను మనం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఈ 4 ఆన్లైన్ తరగతులు కూడా మీకు 30 మార్కులను సాధించి పెడతాయని నేను ఆశిస్తున్నాను. మరలా మనం 2వ విడత ఆన్లైన్ తరగతిలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.